అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్న రైతులకు ఎన్నో రకాల వార్తలను అయితే తీసుకొస్తుంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకు చూసుకుంటే ప్రధాని మోదీ గారు రైతులందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్కి సంబంధించి 17వ విడత మరియు 18వ విడత విడుదల చేశారు. ఇక 17, 18 విడతల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 4,000 రూపాయలు అయితే జమ కావడం జరిగింది. ఇక 19వ విడత నిధులు అయితే జమ కావాల్సి ఉంది. ఇక 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి మనకు పీఎం కిసాన్ సాయాన్ని 19వ విడత నుంచి కూడా పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎంత డబ్బులు వస్తుంది, ఏ తేదీ నుంచి డబ్బులు వస్తుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కితే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించి 17 మరియు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19 విడత డబ్బులు అయితే విడుదల కావాల్సింది. ఇక 17, 18 విడతల కింద 4,000 రూపాయలు అయితే వచ్చాయి. ఇక 19 విడత కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 6,000 రూపాయలు అయితే రావాల్సింది. ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని కీలక సూచనలు అయితే చేసింది. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని, ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని మరొకసారి సిస్టమ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.